ఈరోజు మనం స్కేటింగ్ స్పీడ్ ఎట్లా టేకప్ చేయాలి, అట్లా స్పీడ్ ఎట్లా ఉంచాలి అనేది చూపిపోతున్నాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మర్చిపోవద్దు. గురువు చిన్ను చెప్తాడు ఇప్పుడు టేకప్ ఎలా చేయాలో, దాన్ని రిపీట్ చేస్తాం. మళ్ళీ ఇంకోటి సీక్రెట్ స్కేటింగ్స్ ఉన్నాయి కదా, ఇది లెఫ్ట్ది, ఇది రైట్ది. రైట్కి ఏమో బ్రేక్ ఉంటుంది, లెఫ్ట్కి ఏమో బ్రేక్ ఉండదు. ఎందుకంటే ఇలా పెడతాం మనం, ఇట్లా తొందర ఆపుతాం. కానీ మనం అట్లా మనం బ్రేక్ ఇలా ఆపుతాం. నేనైతే ఇలా ఆపుతాను, నేను విశ్వ. మనం ఇప్పుడు టేకప్ ఎలా చేయాలి చూద్దాం. మనం రైట్ లెగ్ ఇట్లా ఉంది కదా, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం ఇట్లున్నాం అనుకో, దాన్ని ఇలా స్ట్రేట్గా పెట్టాలి. రైట్ పెట్టాలి, లెఫ్ట్ పెడితే మనకి స్పీడ్ పెరగడానికి రాదు. ఇప్పుడు మనం రైట్ పెట్టినామంటే ఇట్లా ఉంటుంది, దానికి అటాచ్ చేయాలి. లెఫ్ట్ స్ట్రేట్ ఉంటుందా, టీ అనుకోండి, ఇట్లా అటాచ్ చేయాలి. చేసినాక మనం ఇట్లా బ్యాక్ హ్యాండ్స్ ఉంచుకోవాలి. బ్యాక్ హ్యాండ్స్ ఉంచుకోవాలి. తర్వాత ఇట్లా ఉంటుంది కదా, ఇలా మనం టేకప్ చేసినాక ఇలా వస్తుంది. ఇంకోటి మళ్ళీ విశ్వ రిపీట్ చేస్తాడు. హై అది రిపీట్ చేయబోతున్నాం. ఎన్నిసార్లు హై చెప్తారని కోపడకండి, అది రిపీట్ చేయబోతున్నాం. మీకు అర్థమై ఉంటుందో మళ్ళీ ఏం కాదు. వాడిది ఫస్ట్ది, సెకండ్ నాది, మళ్ళీ నాది ఉంటుంది వాడిది. ఓకేనా? ఇట్లా టీ షేప్ పెట్టాలని వాడు చెప్పేస్తాడు. టీ షేప్ పెట్టి వెనకాలని ఇట్లా బెండ్ చేయాలి. ఇట్లా ముందరికి ఇట్లా బెండ్ చేయాలి. బెండ్ చేసి ఇట్లా అనాలి. ఇది మీద వెనకాలకి ఇట్లా పుష్ చేయాలి. ఇప్పుడు మీతో ఎవరైనా ఫైట్ చేస్తారనుకో, వెనకాల నుంచి వస్తే ఇట్లా కొట్టారా, అట్లా కాకపోతే కింద పెట్టి ఇట్లా పుష్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేయాలో, రిహార్సల్ చూసేయండి. గైస్. ఓకే గైస్, ఇప్పుడు నేను మీకు స్పీడ్ ఎట్లా ఉంచాలో అది చూపిపోతున్నా. గైస్ ఇప్పుడు టేకప్ ఎట్లా వేయాలి అని వాడు చెప్పాడు. స్పీడ్ ఎట్లా ఉంచాలో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను, ప్రిన్సిపల్ ఇట్లా డిస్ప్లేకి వెళ్తారు కదా, వెనకాల చెయ్యి ఇట్లా పెట్టుకొని మనం టర్నింగ్స్ అప్పుడు ఇలా సపోర్ట్ తీసుకొని, మీకు న్యూ అయితే ఇట్లా ఇట్లా వేయాలి. టర్నింగ్ తీసుకుని వెనకాల చేతులు పెట్టి. ప్రో ప్లేయర్స్ అయితే ఇట్లా వేస్తారు, వాళ్ళంటారు. మీరు కొంచెం కొత్త అయితే ఇట్లా చేయండి. దాంతో ఇటు సైడ్ అయితే ప్రో అనుకుంటే మీరు ఇట్లా వేయండి. దాంతో బిగినర్స్ అయితే లేదు. ఇట్లా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంగండి, అప్పుడు స్పీడ్ కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయింది. చూపిస్తాను, వెళ్ళండి. కెమెరామ్యాన్ సారీ గైస్, చిన్న నాటినందుకు. చిన్న ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కాకండి, అయినా వాళ్ళకి ఎవరు ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు మనం ఎట్లా స్పీడ్ లేకపోతామో అది స్ట్రైట్గా ఉంటే ఎలా అవుతుందో ఇప్పుడు విశ్వ చూపిస్తాడు. సారీ, నేను చూపిస్తాను. ఇప్పుడు విశ్వ ఇలా ఉంటుంది కదా, నేను చూపిస్తాను అన్నమాట ఎలా చేసినా. మనం దీనికి ఉంచుకోవాలి. తర్వాత మనం రేసెస్ ఉన్నప్పుడు ఎలా పెట్టాలి, నార్మల్గా మీరు బేసిక్ చేయాలంటే ప్రాక్టీస్ అవన్నీ చేస్తే ఇక్కడ మనకి ఇంకోటి నార్మల్ రేసెస్ ఉంటాయి కదా, వాటికి మనం ఇలా పెట్టకుండా జస్ట్ మనం స్లోగా వెళ్ళాలంటే వాడు ఇలా చేయొచ్చు. ఇలా ఉంటుంది కదా, మనం ఇలా వీ షేప్లో పెట్టుకొని ఇలా జంప్ చేయాలి. జంప్ చేసి ఇట్లా పోవచ్చు. మనం అలా జంప్ చేయాలి, చూడొచ్చు. వీ షేప్ ఉంటుంది, జంప్ చేసి ఇట్లా మనం వెళ్ళాలి. ఇంకోటి మనం ఇట్లా ఎలా స్పీడ్, అదే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా స్పీడ్ వెళ్ళలేకపోతున్నారో చూపిస్తాను. ఇప్పుడు మనం బిగినర్స్ ఇలా పెట్టారు, అసలు ఇలా స్ట్రైట్గా ఉన్న మనం విన్ అయితే మనం అనుకుంటారు ఇట్లా వెళ్తారు. ఇట్లా వెళ్తే అసలు స్పీడ్ రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఇంకోటి ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ ఎంకలు ఖచ్చితంగా ఎంకలు పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా, మనం ఇట్లా స్పీడ్ వెళ్తుంటాం కదా, ఆ హ్యాండ్స్ ఇట్లా పుష్ చేస్తే మన స్లో తగ్గుతుంది. మన స్పీడ్ ఉంటుంది కదా, కొంచెం తగ్గి మొత్తం ఓడిపోతాం. చూపిస్తాను చూడండి. ఇప్పుడు రాలేకపోతాం, ఇప్పుడు స్లోగా వెళ్తాం ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఇంకోటి చూసేద్దాం. ఓకే
వీడియో ఇంతనే నెక్స్ట్ వీడియో పార్ట్ 3 చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మర్చిపోద్దు గురు గైస్. అందరూ చెప్పేలాగా నేను మీకు ఇండియా అంటే ఇష్టము అవన్నీ నాకు నచ్చవు. ఎందుకంటే మేము చిన్నపిల్లలు, మేము ఆల్రెడీ టీవీ చూసి మాకు నచ్చదు కాబట్టి మేము అట్లా చెప్పట్లేదు. ఈ సో చెప్తా ఎందుకంటే నెక్స్ట్ వీడియో నుంచి అది చెప్పండి. ఓకే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోవద్దు గురు.